హాయ్ ఫ్రెండ్స్, నేనైతే పాల పోలీలు చేస్తాను, చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే చపాతీకి ఎలా కలుపుకుంటారో అలా గోధుమ పిండితో మైదాతో ఏవైనా కలుపుకోవచ్చు. రెండు బాగుంటాయి, గోధుమ పిండి బాగుంటుంది, మైదాను బాగుంటుంది. నెక్స్ట్ పచ్చి కొబ్బరి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, బెల్లం ఇలా నున్నగా కొట్టుకోవాలి. నెక్స్ట్ శనగగింజలు ఇలా వేయించుకోవాలి, లైట్గా వేయించుకున్నా పర్లేదు. నెక్స్ట్ మిక్సీకి పచ్చి కొబ్బరి శనగగింజలు మిక్సీకి పట్టుకోవాలి, మిక్సీకి నున్నగా వేసుకోవాలి. బెల్లం ఆ తర్వాత ఇది కాంచినప్పుడు బెల్లం వేసుకోవాలి. మళ్ళీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఇది కొబ్బరి శనగగింజలు నున్నగా ఇలా వేసుకోవాలి. గిన్నెలోకి అయితే పోసేస్తాను. బెల్లం మిక్సీలోకి వేయకూడదు, ఇలా అది మిక్సీకి వేసుకుంటాం కదా, అది కాంచుతాం కదా, దాంట్లోకి వేయాలి. ఒక 5 minutes 10 minutes ఉడికి పెట్టాలి. మీకు స్వీట్ ఎంత కావాలో, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి, బెల్లము ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, చక్కెర కూడా వేసుకోవచ్చు. బెల్లమే వేయాలని రూల్ లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా ఉడకాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత చపాతీలు చేసి దీంట్లో వేయాలి. చపాతీలు చేసిన తర్వాత ఇలా వేసి బాగా నానాలి. నానిన తర్వాత తిని చూడండి ఎంత బాగుంటుందో, ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను చేస్తాను ఇప్పుడు, చపాతీలు చేసి దాంట్లో వేస్తాను. ఇలా చపాతీలు అయితే చేసుకోవాలి, దాంట్లోకి వేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, నేను చపాతీలు అయితే ఇలా చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి అయితే వేస్తాను. ఇది కొంచెం నానాలి కదా, చపాతీ తినడానికి బాగుంటుంది. దీంట్లో ఇలా వేసి చపాతీ అయితే ఇట్లా నానిన తర్వాత తింటే చాలా చాలా బాగుంటుంది. ఒక 5 minutes 10 minutes తర్వాత అంతే ఫ్రెండ్స్, పాల పోలి ఈజ్ రెడీ. ఒక 5 minutes మీకు చాలా నానే పని లేదంటే అలానే చపాతీ ప్లేట్లోకి వేసుకొని ఇది ఇట్లా వేసుకొని తినచ్చు. నేనైతే ఇలా నానబెడతాను, పిల్లోళ్ళు ఉన్నారు కదా వాళ్ళకైతే ఇలా నానబెడితే చాలా బాగుంటుంది అనమాట. పిల్లోళ్ళకి ముసలోళ్ళకి బాగుంటుంది. ఇలా నానాలి. మీకు నానే అవసరం లేకపోతే ప్లేట్లోకి చపాతీ వేసుకొని ఇదన్నా ఈ పానకం అనేది వేసుకోవచ్చు ప్లేట్లోకి. చూడండి, నేనైతే మొత్తం ఒకేసారి చపాతీలు చేసుకునేసి ఇలా అయితే నానబెడతాను. మీకు నానబెట్టే అవసరం లేకపోతే ప్లేట్లోకి చపాతీ వేసుకోవచ్చు, ఇలా పానకం వేసుకొని సపరేట్గా తినచ్చు. అలా అయితే కూడా బాగుంటుంది. పిల్లల కోసం నేను ఇలా అయితే చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్ని చపాతీలు వేసేసి అయితే కొంచెంసేపు నేను 5 minutes అన్నీ నానబెట్టేస్తాను. 5 minutes చాలు. ఈ పానకం అనేది వేడిగా ఉంటుంది కదా, చపాతీలు వేడిగా ఉంటాయి కాబట్టి 5 minutes చాలు, నానిపోతాయి. వేడిగా ఉన్నాయి కాబట్టి పాల పోలి ఈజ్ రెడీ. చూడండి ఫ్రెండ్స్, 5 minutes తర్వాత నానిపోయినాయి. నేనైతే ఇప్పుడు ప్లేట్లోకి వేసుకుంటాను. ఎలా వస్తుందో చూడండి మీరే. చూడండి ఫ్రెండ్స్, 5 minutes తర్వాత నానిపోయింది కదా, నేనైతే ప్లేట్లోకి వేసుకుంటాను. చూడండి, పాల పోలి ఈజ్ రెడీ. ఇంతే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.